హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటా అడ్డదిడ్డంగా ఉందని చూస్తున్నారా? ఆంధ్ర గోంగూర ఎండు రొయ్యల కర్రీ అండి. ఇది ఎప్పుడో తీసిన వీడియో. అప్పుడు తెలీదు ఎలా తీయాలి ఆ వీడియో అనేది. ఈ ఎండు రొయ్యల్ని మనం ముందుగా వేడి నీళ్ళలో ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట అయినా సరే ఇందులో బాగా నానాలి. నానిన తర్వాత మళ్ళీ మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఏదంటే ఇసుకగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం పక్కన పెట్టుకున్నాక గోంగూర ఇలా కడిగి ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, ఇప్పుడు మనం ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఎండుమిర్చి మొత్తం తాలింపుకి ఏమేమి అవసరమో అన్నీ వేసుకున్నాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కొంచెం దోరగా వేగాక కొంచెంసేపు మూత పెట్టుకొని తీసి మనం టమాటాలు కూడా వేసి మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్టు, పసుపు, కారం అవి కూడా వేసేద్దాం. తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టిన రొయ్యలు, ఎండు రొయ్యలు కూడా వేసేయాలి. ఇవి కొంచెం బాగా మగ్గాలి. కొంచెం వాటర్ పోసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇవి కూడా బాగా ఉడికాక కొంచెం చింతపండు వాటర్ వేయాల్సిందే. అదేంటి గోంగూర వేస్తున్నారు కదా చింతపండు ఎందుకంటే చింతపండు ఫ్లేవరే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. గోంగూర వేసినా సరే ఒకసారి మీకు తెలియకపోతే ఈ ఐడియా ఫాలో అవ్వండి. ఇలా గోంగూర పెట్టంగానే ఊరికనే స్మాష్ అయిపోతుంది. గుమ్మలాడే ఆంధ్ర గోంగూర ఎండు రొయ్యల కర్రీ. అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాగా ఓల్డ్ వీడియో, ఇప్పుడు తీసింది కాదు. దీన్ని ఎడిటింగ్ చేసి పెడుతున్నాం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.